ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదో అదే వాతావరణం ఈరోజు డల్లాస్లో కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా డాలస్కు వివిధ రాష్ట్రాల నుంచి, అమెరికాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇక్కడ వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం అనేది నిజంగా మాకు చాలా ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ప్రత్యేకించి ఈరోజు మేమేదో పార్టీ పరంగా ఏర్పాట్లు చేసుకుంటే అది వేరే ఉంటుంది, కానీ ఈరోజు స్వచ్ఛందంగా ఎన్ఆర్ఐస్ తమంతట తాముగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడంతో పాటుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని, అదేవిధంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ను కూడా నిర్వహించుకోవడం కోసం పెద్ద మొత్తంలో చాలా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు. తప్పకుండా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతా ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి మరీ ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మా అన్నాదమ్ములను, అక్కా చెల్లెలను వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టైంకి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తూ ఉంటే మాకు ఒక జలకిచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు. ఒకవేళ ముఖ్య అతిథి కూడా ఒక నిమిషం ఆలస్యమైన హాల్లోకి ఎంట్రీ ఉండదు అనే మాట మాట్లాడినంటే అంత డిసిప్లిన్ కలిగినటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా అదే డిసిప్లిన్ ప్రదర్శించాలి. ముందు వరుసలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా కేటీఆర్ గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ద్వారా మరొకసారి మనము పునర్వైభవాన్ని సంతరించుకునే విధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదని చర్చ జరగాలి. దాంతో పాటుగా ఇక్కడిచ్చేటువంటి సందేశాన్ని పుణికిపుచ్చుకొని మనము భవిష్యత్తు కార్యాచరణను రచించుకునే విధంగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.